హెచ్ఎంపివి హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఈ మాట లాస్ట్ 2 days నుంచి సోషల్ మీడియాలో బాగా వినబడుతుంది. చాలామంది భయపడుతున్నారు కూడా. దీన్ని విని చాలామంది ఏదో కొత్త వైరస్ వచ్చింది అని చెప్పి భయపడుతున్నారు. అయితే నిజాల్లోకి వస్తే హెచ్ఎంపివి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఒక కొత్త వైరస్ ఏం కాదండి. ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉంది. బట్ సోషల్ మీడియాలో ప్రతిదానికి హైప్ ఇస్తారు కదా, మనందరికీ తెలిసిందే కదా. యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వింటర్ సీజన్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అండ్ చైనాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి, పర్టికులర్గా పిల్లలు ముసలి వాళ్ళ పాపులేషన్ ఇంకా ఎక్కువ కాబట్టి ఆ వైరస్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అఫీషియల్గా ఇండియాలో ఇప్పటివరకు ఒక కేసు కూడా లేదు. బట్ ఇండియాకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళకి కాస్త రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇండియాలో స్ప్రెడ్ అయినా పెద్దగా భయపడాల్సిన పని అయితే లేదు. హెచ్ఎంపివి కూడా ఒక ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగా, ఒక కోవిడ్ వైరస్ లాగా రెస్పిరేటరీ ట్రాక్ట్కి ఇన్ఫెక్ట్ చేసే వైరస్. సో దాని లక్షణాలు ఏముంటాయంటే జలుబు, దగ్గు, థ్రోట్ పెయిన్, బాడీ పెయిన్స్, ఫీవర్. సో కోవిడ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలే పాటిస్తే ఈ వైరస్ మనల్ని ఏమీ చేయలేదు. అవేంటో మీ అందరికీ తెలుసు కదా. ఐసోలేషన్, శానిటైజేషన్, క్వారంటైన్ ప్రోటోకాల్స్. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి. ఈ డిసీజ్ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే ఐసోలేషన్కి వెళ్ళిపోండి. మీ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోండి. నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు, ప్యానిక్ అవ్వద్దు.